सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అక్కయ్య, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ఈరోజు మన 11వ సూత్రం గుహాం ప్రవిష్టౌ ఆత్మానౌ హి తద్దర్శదాత్. ఎందుకంటే ముందేమో వేదాంతకారుడు చాలా స్పష్టంగా చెప్పేశాడు, ముక్తి కావాలి అంటే బ్రహ్మ దర్శనం ముందు జరగాలి, బ్రహ్మను దర్శించుకోవాలి అంటే ఆత్మ దర్శనం జరగాలి, ఆత్మను దర్శించుకోవాలి అంటే అజ్ఞానం పోవాలి, అజ్ఞానం తొలగిపోవాలి అంటే వేద స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, యోగాభ్యాసము అనుకున్నాం. సరే, యోగాభ్యాసం చేశాము, అజ్ఞానం తొలగించుకున్నాము, ఆత్మ దర్శనమైంది. మరి ఇప్పుడు బ్రహ్మ దర్శనం ఎక్కడవుతుంది అని అంటే, ఎక్కడో కాదు, మానవుడు తాను ధరించుకొని ఉన్న తన మస్తిష్క భాగముననే బ్రహ్మ దర్శనం జరుగుతుంది అంటాడు. అక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్నవి. అరే, మస్తిష్క భాగమున బ్రహ్మ ఉంటే, బ్రహ్మకు కూడా ఇదే ఇల్లైతే, బ్రహ్మకు కూడా ఇదే ఆధారమైతే, ముందేం ప్రశ్నించాడు? నిప్పు అంటుకుంటే ఆయన భస్మం గాడా అని అంటాం. ఇంకో ప్రశ్న ఏమేశాడు? బ్రహ్మ శక్తి విచ్ఛిన్నం అవుతుంది కదా, బ్రహ్మ కూడా ఏకదేశి అవుతాడు కదా అని దానికి సమాధానం ఇచ్చాడు. అలాగే అత్తి జీవుడు భుజించినట్టుగా కర్మఫలాలను అంటే భోజన పదార్థాలను బ్రహ్మ కూడా భుజిస్తాడా అంటే కాదు, సామర్థ్యం చేత ఇరువురు వేరు అని చెప్పారు. ఈరోజు అదే తత్వంలో ఇంకో ప్రశ్న ఉంది. ఏమిటి? గుహాయాం, గుహలో జీవుడు ప్రవేశిస్తాడా, పరమాత్ముడు ప్రవేశిస్తాడా? మరి పరమాత్మ జీవుడు, అదే చెప్తున్నాడు. గుహలో జీవాత్మ పరమాత్మలు ఉంటారు అన్నప్పుడు ఇక్కడ ప్రశ్న వస్తుంది. ఏమని? మరి జీవుడు బుద్ధితో ప్రశ్నిస్తాడా అంటే, జీవాత్మ గుహలోకి అంటే ఆ గుహలో పరమాత్మ జీవాత్మలు ఉంటారా, లేదా జీవాత్మ బుద్ధి ఉంటుందా అని అడుగుతుంది. ఎందుకంటే ఆత్మను మనం దర్శించుకోవాలి అంటే ఎవరి యొక్క సహాయం పట్టుకుంటాము? అన్నకే ఉన్నారా? ఎగిరిపోయారు ఇద్దరు అక్కచెల్లెళ్ళు, కనబడతలేరు. ఇప్పుడు గుహలోకి వెళ్ళాలి, గుహలో ఇద్దరు ఉన్నారు అంటున్నారు. అది ఆత్మ పరమాత్మనా లేదా జీవుడు బుద్ధియా? ఆత్మ పరమాత్మ. ఆత్మ పరమాత్మనే. ఇక్కడ అదే ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే జీవుని స్వరూపం తెలియాలన్నా, జీవుడు ఎటుపోవాలన్నా దారి ఎవరు చూపిస్తారు? జీవాత్మకు శరీరంలో కష్టమే. పరమాత్ముడన్నా మాతాజీ కాదంటదేమో. బుద్ధి ద్వారా, బుద్ధి ద్వారా. జీవుడు అధర్మ మార్గంలో వెళ్ళాలన్నా, ధర్మ మార్గంలో వెళ్ళాలన్నా, భోగాసక్తి వైపు వెళ్ళాలన్నా, అపవర్గము వైపు వెళ్ళాలన్నా జీవుడికి పరమ సాధనం బుద్ధి. బుద్ధి అంటే జీవుడికి బుద్ధి ద్వారానే నేను జీవుణ్ణి అని తెలుసుకుంటాను. ఈ బుద్ధి యొక్క సామర్థ్యం వలననే జీవునికి నేను జడము కాదు, నేను నశ్వర తత్వము కాదు, నేను ఒక చైతన్య స్వరూపమని
ఇదంతా అవగాహన జీవునకు ఎవరి ద్వారా కలుగుతుంది? బుద్ధి ద్వారా బుద్ధి ద్వారా కలుగుతుంది. అందుకే ఏమంటున్నాడు, ఆ గుహలో జీవాత్మ పరమాత్మలు ఉంటారా, లేదా జీవుడు బుద్ధి ఉంటదా? ఎందుకంటే జీవుడికి ఒరేయ్ నువ్వు జీవుడివిరా, నువ్వు పశువు కాదు అని చెప్పింది ఎవరు? బుద్ధి చెప్పింది. అలాగే మరి ఆ గుహలో జీవుడితో బుద్ధి ఉందా, లేదా పరమాత్ముడు ఉన్నాడా? పరమాత్ముడే ఉన్నాడు అనేది ప్రశ్న. అర్థమైందా? ఎందుకంటే గుహలో మాత్రం జీవుడు పరమాత్ముడే ఉంటారు, కానీ శరీరములో జీవుడు ఏ పని చేయాలన్నా ఎవరిని పట్టుకుంటాడు? బుద్ధిని మరి ఆ గుహలోకి వెళ్ళినప్పుడు బుద్ధితో వెళ్తున్నాడా, బుద్ధి రహితంగా వెళ్తున్నాడా? బుద్ధి రహితంగా వెళ్తున్నాడు. మీకు అర్థమైందా? నిజమైన సమాధి అంటే మనస్సు బుద్ధి కూడా వెళ్ళదు. ఆ గుహలో ఇద్దరికే ఛాన్స్ ఉంది. మస్తిష్క భాగమున గల గుహలో ఎవరెవరికి అవకాశం ఉంది? ఆత్మ పరమాత్మ కానీ జీవితంలో జీవుడు ఏది చెయ్యాలన్నా అసలు ఆ గుహలో పరమాత్ముడు ఉన్నాడు, గుహ దారి ఇది, ఇలా గుహలోకి ప్రవేశించు, ఇక్కడ మనసుని కంట్రోల్ చేసుకో, ఇక్కడ చిత్తమును కంట్రోల్ చెయ్యు, అక్కడ ఎవరిని దర్శించుకుంటావు అనేది ఇదంతా స్పష్టంగా లైట్ చూపిస్తుంది ఎవరు? జీవునకు బుద్ధి. అర్థమైందా? బుద్ధియే మార్గదర్శకురాలుగా ఉంది గుహలోకి వెళ్ళే వరకు. అరే ఇటు పోకు, ఈ తలుపు తెరిచి ఉంది, ఇటు వెళ్ళు, ఇటెళ్ళు, ఇటెళ్ళు అని చెప్తుంది ఎవరు? అటువంటి బుద్ధికి మాత్రం గుహలో ప్రవేశం లేదు. ఎంత విచిత్రం కదా. మనకి లోక్యం అర్థమవుతుంది ఏంటి, పని తీసుకొని మాత్రం పని అయిపోయాక మనల్ని వదిలిపెట్టారు అనేది లోకంలో అంటామా అనమా? ఇక్కడ కూడా మరి అదే జరిగిందిగా. జీవుడు బుద్ధిని పట్టుకుని దీర్ఘకాల యాత్ర చేస్తాడు. ఎప్పటికైతే జీవునకు ఇక నేను ఆత్మని అని తెలిసినప్పుడు ఏం చేశాడు? బుద్ధిని జీవుడు వదిలిపెట్టాడు. అంటే పని పూర్తయ్యాక దెబ్బ కొట్టింది ఎవరు? జీవుడు. జీవుడు స్వయం బుద్ధికే దెబ్బ కొడతాడు. ఇక మనందరికి ఎలా మేలు చేస్తారు? నేను లౌక్యంగా అన్నానులే, అర్థమైందా? కాకపోతే ఇక్కడ జీవునకు బుద్ధి ఇవ్వబడిందే దానికోసం, ఆత్మను తెలుసుకోవడానికే బుద్ధి ఇవ్వబడింది. ఒకవేళ జీవుడు బుద్ధిని వాడుకొని బుద్ధిని వదిలిపెడితే అది స్వార్థమా పరార్థమా? దారి చూపించి తను అవసరం తీరిపోయింది కదా అంతే. జీవుడు బుద్ధిని బాగా ఉపయోగించుకొని వదిలిపెడితే, బుద్ధిని వదిలిపెడితే స్వార్థపరుడా పరార్థమా? అర్థం కాదు, పరార్థమే. ఎందుకంటే బుద్ధి జీవునకి ఇవ్వబడిందే ఆత్మ కళ్యాణం కొరకు. అర్థమైందా? జీవుడు తన సామర్థ్యం తెలుసుకోవాలనే పరమాత్ముడు బుద్ధిని ఇచ్చాడు. కాబట్టి అది పరార్థం అవుతుంది, స్వార్థం కాదు. అర్థమైందా? అందుకని రితౌ పిబంతౌ సుకృతస్య లోకే గుహాం ప్రవిష్ట పరమే పరార్థే ఛాయా తపౌ బ్రహ్మ విదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రినచికేతాః. నచికేతునకు యమాచార్యుల వారు కఠోపనిషత్తులో ఏమని ఉపదేశించాడు? ఓ నచికేత, ఈ హృదయం అనే ఆకాశమున ప్రవిష్టౌ అని బహువచనం చెప్పాడు, ద్వివచనం చెప్పాడు. ప్రవిష్టాహ అనలేదు, ప్రవిష్ట అనలేదు, ప్రవిష్టౌ అన్నాడు. అకారాంత పుల్లింగ శబ్దం తీసుకుంటే ప్రవిష్ట, ప్రవిష్టౌ, ప్రవిష్టాహ. ఏకవచనం ఉంటే ప్రవిష్ట, ఇద్దరుంటే ప్రవిష్టౌ, ఇద్దరి కంటే ఎక్కువ ఉంటే ప్రవిష్టాహ అని దీర్ఘం అంట.
ఇక్కడ ఏమన్నాడు? ప్రవిష్టౌ, గుహాం ప్రవిష్టౌ, రితం పిబంతౌ సుకృతస్య లోకే. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఎన్నో పుణ్యకర్మలు చేసినటువంటి ఈ సుకృత లోకమున, అంటే మానవ లోకమున, రితం పిబంతౌ, ఇక్కడ కూడా ద్వివచనం చెప్పాడు. రితం పిబంతం, ఇద్దరు రితమును, సత్యమును తాగడానికి, సత్యమనే అమృతమును త్రాగడానికి ఆ ఇరువురు గుహాం ప్రవిష్టౌ, గుహలో ప్రవేశించారు. పరమే పరార్థే, ఆ జీవుడు ఆ పరమాత్మని ఆనందాన్ని పొందడానికి గుహలో ప్రవేశించాడు. అక్కడ ఆ ఇరువురు కలిసి ఏమి త్రాగుతున్నారు? రితం పిబంతౌ, అమృతాన్ని త్రాగుతున్నా. కానీ ఈ అమృతాన్ని త్రాగే అవకాశం ఎవరు పొందుతారు? జీవాత్మకే పొందుతాడు జీవుడు. ఏ జీవుడు పొందుతాడు? అదే గుహలోనికి ఏ జీవుడు గుహలోకి వెళ్ళిన జీవుడు. గుహలోకి గుహలోకి వెళ్ళిన తాడో ఆ జీవుడే ద్వారా పొందుతాడు. అజ్ఞానం తొలగించుకున్నాను. కరెక్ట్ గా చెప్పింది లలిత. ఏ జీవుడైతే యోగాభ్యాసము చేసి అజ్ఞానం తొలగించుకుంటున్నాడో అట్టి జీవాత్మకే ఆ అమృతం త్రాగే అవకాశం ఉంటుంది. వస్తుంది. జ్ఞానం తొలగకపోతే కాషాయ వస్త్రాలు వేసుకున్న, ఎన్ని పేర్లు ప్రతిష్టలు కర్మవంతులైనా, రితం పిబంతౌ, సత్యమనే అమృతాన్ని ఆ జీవుడు తాగలేడు. అందుకని ఏమంటున్నాడు? బ్రహ్మవిదః, ఓ నచికేత, నువ్వు మానవ జన్మ ఎత్తిన తర్వాత నీవు గృహస్థుడువా, వానప్రస్థివా, సన్యాసివా కాదు, నువ్వు ముందు జ్ఞానివి కావాలి. అదే జ్ఞానిది కమ్ము అని. నీవు జ్ఞానివి కాకపోతే, పైకి చెప్పుకోవడానికి మేము వానప్రస్థులం అండి అంటాం, కానీ రాగద్వేషాలు, పేరు ప్రతిష్టల దగ్గర మళ్ళీ ఫైటింగ్, మళ్ళీ యుద్ధమే, మళ్ళీ తర్కమే, మళ్ళీ ఆలోచనలు రాగంతో ఉన్నవి. అందుకనే వానప్రస్థ సన్యాసులు అంటే వస్త్రధారణతో కాదు, ఆధ్యాత్మిక ఆలోచన ధారణ జరిగితే, ఆత్మ రాగద్వేషాలను వదిలిపెడితే, ఆ గుహలో ప్రవేశిస్తే అక్కడ ఇద్దరు కలిసి ఏమి త్రాగుతారు? అమృతం తాగుతాడు. అమృతాన్ని తాగుతారు. అన్న తర్వాత ఇంకొక ప్రశ్న వచ్చింది. అరే, మనుష్యుడు మరణించిన తర్వాత ఏడికి పోడని కొంతమంది, అంటే ఇక పుట్టుకనే ఉండదని, అలాగే కొంతమంది లేదు లేదు పుట్టుకలు మరణాలు మళ్ళీ ఉంటవి అని. నిజముగా ఉంటాయా, ఉండవా? ఉంటవి. ఉంటవి. ఎందుకంటే ధర్మ అధర్మం, ఈ లోకములో రెండు మార్గాలు ఉన్నవి. ఒకటి ధర్మ మార్గము, రెండవది ధర్మ మార్గం. అధర్మ మార్గం. అధర్మ. అర్థమైందా? ఓ ఆత్మ, నీవు కేవలము జీవన పర్యంతము అధర్మమునే ఆచరిస్తే, కేవలం అధర్మమునే ఆచరించాడు. ఇంకో జీవాత్మ ఉంది, ధర్మమునే ఆచరించింది. ఒకరేమో అధర్మమును ఆచరించారు, మరొక జీవాత్మ ధర్మమును ఆచరించింది. ధర్మమును ఆచరించింది. ఇప్పుడు మీరు మనమందరము ధర్మాత్ములం అనుకోండి, ఏం ఆశిస్తాము? ధర్మఫలమును ఆశిస్తామా, ఆశించమా? ఆశిస్తాము. మన జీవితంలో ధర్మం చేశాం, చాలా ధర్మ కార్యాలు చేశాం. శాస్త్రంలో చెప్పినట్టుగా ధర్మాత్ సుఖము అంటాడు, ధర్మాచరణ వల్ల సుఖము లభిస్తుంది అంటాడు. తస్మాత్ ధర్మం, అందువలన ధర్మమును వదిలిపెట్టకు అంటాడు. ధర్మాచరణ చేసిన వాడికి సుఖం ఉంది.
అందువలన ధర్మమును వదిలిపెట్టకు అంది శాస్త్రం. దాన్నే మనం విశ్వసించి ధర్మాచరణ చేస్తున్నాం. ఉదయం నుండి సాయంత్రం వరకు ధర్మమే ఆచరిస్తున్నాం. అంటే ఈ జీవుడు ధర్మ ఫలాన్ని భుజించాలనుకుంటాడా అనుకోడా? అనుకుంటాడు. మరి అనుకున్నప్పుడు అతనికి అవకాశం దొరకాలా వద్దా? దొరకాలి. ధర్మఫలం అనుభవించాలంటే అవకాశం దొరకాలి. దొరకాలి. ఆ తర్వాత ఇంకో వ్యక్తి ఏం చేస్తున్నాడు? అధర్మం చేస్తున్నాడు. అధర్మం చేస్తున్నాడు. మరి వాడు కూడా అధర్మ ఫలమును అనుభవించాలా అనుభవించకూడదా? అనుభవించాలి. అనుభవించాలి. అంటే వీడు ధర్మ ఫలమును భుజించాలన్నా, ఆ జీవాత్మ అధర్మ ఫలము భుజించాలి అన్నా అది ఆత్మ ద్వారా సాధ్యం కాదు. కాదు. అంటే శరీరమే ఉండాలి. ధర్మ ఫలమునకు శరీరమే కావాలి, అధర్మ ఫలమునకు కూడా శరీరమే కావాలి. అంటే ఈ ధర్మాధర్మ ఫలములకు ఆధారమే శరీరం. శరీరం పునర్జన్మ ఉందా లేదా? ఉంది. ఉన్నది. అర్థమైందా? అయితే సుకృతస్య లోకం, అసలు సుకృత లోకం అని దేనికి నామము? ఆ లోకం ఎక్కడుంది? ఎవరైతే ధర్మమును ఆచరిస్తారో, దాన ధర్మాలు చేస్తారో, మంచిగా జీవిస్తారో, పుణ్యకర్మలే చేస్తారో వారు సుకృత లోకమున ప్రవేశిస్తారు అని అంటుంది శాస్త్రం. ఇక్కడైతే పృథివీలోకం ఉంది, తర్వాత అంతరిక్ష లోకం ఉంది, తర్వాత ద్యులోకం ఉంది. మరి సుకృత లోకం ఎక్కడుంది? అయితే మోక్షలోకం అన్నారు, లేదా ద్యులోకం, అంతరిక్ష లోకం, పృథివీలోకం. కానీ శాస్త్రం ఏమంటుంది? ధర్మాచరణ చేసిన వ్యక్తి సుకృత లోకములో ఉంటాడు అంది. మరి ఆ సుకృత లోకం ఎక్కడుంది? మళ్ళీ జన్మలో మంచి శరీరం. కేవలం మానవ శరీరమే సుకృత లోకం. లోకం. అర్థమైందా? మనము ఈ ధర్మం యొక్క పర్సంటేజ్ వలననే మానవ జన్మలో ఉన్నాం. కాకపోతే మనం విశేషముగా ధర్మాచరణ చెయ్యలేదు పోయిన జన్మలో. బస్ మానవ జన్మకు వచ్చేంత అర్హత ధర్మాచరణ చేసి సంపాదించుకున్నాం. కానీ ఇక్కడ మీ కొంతమంది ఉంటారు కదా, విజయత్తమ్మ లాంటి వాళ్ళు, కొంతమంది ఉన్నారు కళ్యాణమ్మ లాంటి వాళ్ళు. వీళ్ళు విశేషమైన వస్త్రాలు, విశేషమైన రంగుతో, విశేషమైన సుఖాలు. అంటే మేమెక్కడో 50% చేసి మానవ జన్మకు వస్తే, ఇక్కడున్న కొన్ని తల్లులు నాకు తెలిసి రుక్మిణమ్మ కూడా, రాములమ్మ కానీ, ప్రేమవతి అమ్మ కానీ, వీళ్ళందరూ కాస్త 60-70 చేసి వచ్చారు. అందుకనే వాళ్ళ జీవితము ఏంటి, కొంచెం సుఖముగా ముందుకు సాగింది. అర్థమైందా? ఏంటి, పూర్వజన్మలో మనము ధర్మాచరణ చేశాము, వాళ్ళు కూడా ధర్మాచరణ చేశారు. కాబట్టి ఈ సుకృత లోకంలోకి వచ్చాం. కానీ వ్యత్యాసం ఏంది? ఒక తండ్రి కడుపు నుంచి 4-5 పుడతాం. కానీ ఒకరేమో విశేష సుఖమును అనుభవిస్తారు, మరొకరేమో మాధ్యమిక సుఖమును అనుభవిస్తారు, మరొకరు అటువంటి తప్పులు చెయ్యకుండా నిందలే పడుతూ ఉంటారు. పడుతూ ఉంటారు. అందుకే శాస్త్రం ఏమంటుంది అంటే, ధర్మాచరణ చేసినటువంటి 50% వ్యక్తికి, 60% వ్యక్తికి, 70% వ్యక్తికి ఒకటే లోకం ఉంది. ఆ లోకం ఏంది? కృతలోకం, మానవ లోకం. 50 చేసుకో, 55 చేసుకో, 60 చేసుకో, 65 చేసుకో. ధర్మాచరణ చేసిన వ్యక్తికి ఒకటే ఒక లోకం ఉంది. అదేంటి? సుకృత లోకం. ఆ సుకృత లోకములో 50 చేసిన వాడు వస్తాడు, 55 చేసిన వాడు కూడా వస్తాడు, 60 చేసిన వాడు కూడా వస్తాడు,
65 చేసిన వాడు కూడా వస్తాడు, చివరికి 75, 80 చేసిన వాడు కూడా వస్తాడు. ఇప్పుడు విజయత్తమ్మకి అనిపిస్తుంది, అదేంటమ్మా మేము 70 చేసుకున్నాం కదా, 50 చేసిన వాడు ఇక్కడికే వచ్చే, 70 చేసిన వాడికి కూడా ఇక్కడికే వచ్చే, మరి ఇట్లా చేస్తే దేవుడు పక్షపాతి కదా అని కూడా మీకు రావచ్చు. సుకృత లోకములో అందరూ ప్రవేశిస్తారు, కాదనడానికి వీలు లేదు. కానీ వస్తు సౌకర్యం ఉందే, పదార్థ సౌకర్యం ఉందే, సంతాన సౌకర్యం ఉందే, ఇందులో హెచ్చు తగ్గులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఉన్నాయి అక్కయ్య, ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? మనుష్య లోకానికి రావడానికి కారణం అందరము ధర్మాచరణనే చేశాం. కానీ పర్సంటేజ్ లో వాళ్ళు కొన్ని ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు, వాళ్ళ దారి మా దారి, వాళ్ళు మనుషులుగానే పుట్టిరి, మేము మనుషులుగానే పుట్టినమా? పుట్టినా ఆ మనుష్య జీవితంలో నువ్వు ఏ సింహాసనం మీద కూర్చున్నావు అనేది ఆధారపడి కూడా ఉంటుంది. అందుకనే 50 చేసిన వాడు నెక్స్ట్ టైం ఏం చేయాలి? దాన్ని 70కో 80కో చేసుకోవాలి. ఆల్రెడీ మీరు 70 చేసి ఇక్కడ పుట్టారు అంటే మీ డిపాజిట్ మళ్ళీ ఏమైతుంది? మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ వీళ్ళు కూడా చేయాలి, తగ్గిపోతుంది. కాబట్టి ఐశ్వర్యవంతులుగా పుట్టిన శ్రమ చెయ్యాలి, అనైశ్వర్యవంతులుగా పుట్టినా కూడా శ్రమ చెయ్యాలి. అదే చెప్తాడు, సుకృతస్య లోకం, ఈ మానవ జన్మనే ధర్మాచరణలకు లభించే జన్మ. ఈ జన్మలో నువ్వు ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చావు, ధర్మాచరణ చేసి ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ధర్మమును విడనాడి అధర్మమును ఎన్నుకుంటే దానికి తగిన ఫలం ఉంది, మళ్ళీ వెనక్కి వెళ్తావు. 50% లో పుట్టి మరణ పర్యంతం ధర్మమును వదిలిపెట్టలేదు అంటే నీ లోకం ఇంకా ఊర్ధ్వ లోకం. అందుకనే జీవాత్మ పరమాత్ముడు హృదయములో ఉంటాడనేదే సిద్ధాంతం. జీవుడు బుద్ధితో హృదయములో ప్రవేశించడు. అలాగే ధర్మఫలము అనుభవించుటకు అధర్మ ఫలము అనుభవించుటకు జీవుడికి శరీరమే ఆధారము కాబట్టి పునర్శరీరాన్ని పొందడము కూడా సత్యమే అంటాడు. అందుకనే ఎటువంటి కర్మలు చేస్తావో, ఎటువంటి జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటావో, ఏ విధముగా ఆలోచిస్తావో, ఏ విధమైన నడవడిని నువ్వు కొనసాగించుకుంటావో దానిని బట్టి ఈ సుకృత లోకములో సౌకర్య అసౌకర్యాల మధ్యలో నీ జీవనం గడపాల్సి వస్తుంది. అందుకనే అనైశ్వర్యులకు పుట్టినా శ్రమ చెయ్యాలి, ఐశ్వర్యవంతులుగా పుట్టినా చెయ్యాలి. రేషన్ షాప్ ఇది. ఈ రేషన్ షాప్ కి ఎలా ప్రతి ఒక్కరు లైన్ లో నిలబడాలో అలాగే భగవంతుడనే రేషన్ షాప్ లో కూడా ధర్మం ఉంటే ముందుకెళ్తాం, అధర్మం ఉంటే వెనక్కి వెళ్తాం. పక్కవాడు అధర్మాచరణ చేసిన వాడు సుఖంగా ఎందుకున్నాడనేది ఆలోచించకండి. వాడు ఈ రోజు మంచి పనులు చెయ్యట్లే, కానీ ఒకప్పుడు ఈ సుకృత లోకానికి ప్రవేశించడానికి దేవుడు దగ్గర చాలా పెట్టుబడి పెట్టే వచ్చాడు. మనం ఇప్పుడు పెట్టుబడి సరేనా? ఓం శాంతికి శాంతికి శాంతికి.